నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతి అద్భుత నగరంగా మారుతుందన్న ప్రధాని, ఏపీ అభివృద్ధికి తోడ్పడుతుందంటూ ఎక్స్లో పోస్ట్. అమరావతిలో తొలి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ 2026 జనవరి నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామన్న సీఎం. సింహాచలంలో గోడ కూలిన ఘటనపై లోతైన విచారణ, నేడు ప్రభుత్వానికి త్రిసభ్య కమిషన్ నివేదిక. మెగా డిఎస్సీపై గిరిజన యువతను వైసీపీ రెచ్చగొడుతోంది. రాజకీయ క్రీడలో పావులుగా మారొద్దన్న మంత్రి సంధ్యారాణి. పాకిస్తాన్ ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా భారత్ కసరత్తు, సాయం నిలిపివేయాలని ఐఎంఎఫ్ ను అభ్యర్థించే యోచన. అమరావతి అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం ప్రారంభించామని ప్రధాని మోదీ తెలిపారు. అమరావతి భవిష్యత్తులో అద్భుత నగరంగా మారుతుందని, ఏపీ అభివృద్ధికి తోడ్పడుతుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి పర్యటనపై ఎక్స్లో స్పందించిన ప్రధాని మోదీ అమరావతి పర్యటన దృశ్యాలు, ప్రసంగాన్ని పోస్టు చేశారు. ఏపీ ప్రజల సంక్షేమం పట్ల చంద్రబాబుకు గొప్ప నిబద్ధత ఉందని ప్రధాని కొనియాడారు. అమరావతి పట్ల చంద్రబాబుకు ఉన్న దార్శనికతను అభినందిస్తున్నానని పోస్టు చేశారు. జీవో నెంబర్ 3ను నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సీ ఇస్తే వైసీపీ నేతలు గిరిజన అభ్యర్థులను రెచ్చగొట్టి బంద్లు చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన యువత వైసీపీ రాజకీయ క్రీడలకు బలికోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో 2వ రోజు బంద్ కొనసాగుతుంది. గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ ఇవ్వాలంటూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. అరకు ఎంపీ తనూజారాణి అభ్యర్థులకు మద్దతు తెలిపారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో మన గిరిజన యువత బంద్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా జీవో నెంబర్ 3ని పూర్తిగా నిర్వీర్యం చేసి చంపేసింది వైసీపీ ప్రభుత్వమే. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా సమాన హక్కులు కల్పిస్తూ ఇంకో జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద ట్రై చేస్తోంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గిరిజనులకి న్యాయం చేస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ మెగా డిఎస్సీని క్యాన్సిల్ చేయమని గిరిజన యువత పట్టుబడుతున్నారు. ఇది నిజంగా భావ్యమేనా? రాష్ట్రంలో అందరూ కూడా ఈ మెగా డిఎస్సీ కోసం ఎన్నో కలలుకని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం క్యాన్సిల్ చేయమంటాం ఎంతవరకు సమంజసమో మీరు ఒకసారి ఆలోచించండి. మెగా డిఎస్సీలో 16,500 పోస్టులకు గాను 2,000 పైచిలుకు పోస్టులు మన ఎస్టీలకే ఇస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఈ ధర్నా ఏదైతే ఉందో, ఈ ర్యాలీలు ఏవైతే ఉన్నాయో, ఈ బంద్లు ఏవైతే ఉన్నాయో, వీటిని వైసీపీ నాయకులు ముందు పెట్టి నడిపిస్తున్నారు. వైసీపీ నాయకుల తాలూకా క్రీడలో వాళ్ళ తాలూకా పైచాచిక ఆనందానికి మీరు బలైపోకండి. దయచేసి గిరిజన యువత మీరు ఎవరి మాటలు నమ్మి మోసపోకండి. గోవాలోని సిర్గావ్లో తీవ్ర విషాదం నెలకొంది. లైరాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 6 మృతి చెందగా 15 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిర్గావ్లో ఏటా వైశాఖ శుద్ధ పంచమి రోజు వైభవంగా జాతర జరుగుతుంది. లైరాయిదేవి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. అమరావతి కేంద్రంగా 2026 జనవరి 1 నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. దేశంలోనే మొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కును అమరావతిలో నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి కీలక ఒప్పందాలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగాయి.
ఐబీఎం సంస్థ 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్తో క్వాంటమ్ సిస్టమ్ 2ని రాష్ట్రంలో నెలకొల్పుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో శుక్రవారం ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీతో జరిగిన ఒప్పందం దేశానికే చరిత్రాత్మకమన్న సీఎం చంద్రబాబు సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకోవడం ముఖ్యమన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందని చెప్పారు. అందుకే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దారని నిర్ణయించామన్న ఆయన అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని తీర్చిదిద్దారని ఐబీఎం, టీసీఎస్ సంస్థలకు సూచించారని తెలిపారు. దేశంలో క్వాంటమ్ ప్రయాణానికి ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2 ఏర్పాటు కీలక మలుపు కానుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని గుర్తుంచుకోవాలన్న చంద్రబాబు అదే స్ఫూర్తితో తక్కువ సమయంలోనే క్వాంటమ్ వ్యాలీని నిర్మించారన్నారు. ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థకు స్థలాన్ని కేటాయించామన్న ఆయన అందులో మౌలిక వసతుల్ని వేగంగా అభివృద్ధి చేయాలన్నారు. నిర్మాణ పురోగతి, వ్యవస్థ అభివృద్ధి పర్యవేక్షణకు 2 ప్రత్యేక కమిటీల్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో టీసీఎస్ కలిసి పనిచేయటం వల్ల క్వాంటమ్ ఆల్గారిథం అభివృద్ధి వేగవంతమవుతుందని ఐబీఎం క్వాంటమ్ ఉపాధ్యక్షుడు జె గాంబెట్ట అభిప్రాయపడ్డారు. క్వాంటమ్, క్లాసికల్ సిస్టమ్లను కలిపి హైబ్రిడ్ కంప్యూటింగ్ ద్వారా జీవశాస్త్రం, మెటీరియల్స్, క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో మంచి ఫలితాలు సాధించొచ్చని టీసీఎస్ సిటిఓ డాక్టర్ హారిక్ విన్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ కు టీసీఎస్ బీజం వేసిందని ఆ సంస్థ ప్రతినిధులు రాజన్న, సివి శ్రీధర్లు తెలిపారు. కోయిన్ నెట్వర్క్ ద్వారా 17 రాష్ట్రాల్లో 43 కేంద్రాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈవీ బ్యాటరీల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు క్వాంటమ్ కంప్యూటింగ్ తో విస్తృత ఉపయోగాలు ఉంటాయని ఐబీఎం ఉపాధ్యక్షుడు స్కాట్ క్రౌడర్ వెల్లడించారు. తాజాగా కుదిరిన ఒప్పందంతో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు తొలి అడుగు పడిందన్నారు. సింహాచలం చందనోత్సవంలో గోడకూలి 7 మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ ప్రాథమిక విచారణ పూర్తి చేసింది. నేడు ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది. దుర్ఘటనకు బాధ్యులు ఎవరన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేసిన కమిషన్ నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో జరిగిన అపశృతిపై 2వ రోజు త్రిసభ్య కమిటీ విచారణ చేసింది. విశాఖ సర్క్యూట్ హౌస్ లో దాదాపు 20 మందిని విచారించింది. పట్టణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అధ్యక్షతన కమిషన్ సభ్యులు ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, దేవాదాయ శాఖ, సింహాచలం దేవస్థానం, పర్యాటక శాఖ అధికారులతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న సీఆర్డీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసుల్ని విచారించారు. ప్రమాదం ఎలా సంభవించింది, అందుకు కారణాల్ని అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్కరితో మాట్లాడి స్టేట్మెంట్లు నమోదు చేశారు. వారి నుంచి పలు దస్త్రాలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖభరత బాగ్చీల నుంచి వివరాలు సేకరించారు. మరోవైపు త్రిసభ్య కమిషన్ విచారణ జరుపుతుంటే ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఈఈ రమణ దానికి హాజరు కాకుండా పనుల నిమిత్తం అరకు వెళ్లిపోయారు. ఇది గుర్తించిన అధికారులు ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. ఆయన తీరును త్రిసభ్య కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఇతర మార్గాల్లో ఆయనకు సమాచారం చేరవేసి వెంటనే వెనక్కి రప్పించారు. ప్రాథమిక విచారణలో గోడ నిర్మాణంలో లోపాల్ని గుర్తించిన కమిషన్ సింహాచలం దేవస్థానం, దేవాదాయ శాఖ, ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్ ఉద్యోగుల మీద గట్టి చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 8 నుంచి 10 మందితో పాటు గుత్తేదారు మీద చర్యలు ఉండొచ్చని తెలుస్తోంది. మరోసారి పూర్తి స్థాయి విచారణ జరిపి ఘటన జరగడానికి గల కారణాలు, భవిష్యత్తు జాగ్రత్తలపై నెల రోజుల్లోగా మొత్తం నివేదిక సమర్పిస్తామని కమిషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ తెలిపారు. ఇది ప్రిలిమినరీ రిపోర్టు కోసం ఇప్పుడు విచారణ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి కావాల్సిన ఆధారాలన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకుంటున్నాము. సో దాని ఆధారంగా ప్రిలిమినరీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్కి. మళ్ళీ డీటెయిల్డ్ రిపోర్ట్ ఒక నెల లోపల సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేసే ముందు ఇంకా కొన్ని విచారణలు చేయడం జరుగుతుంది. అలాగే మేము కూడా అంటే పబ్లిక్ నుంచి కూడా అంటే ఇప్పుడు ఆ సంఘటనా స్థలంలో ఈ సంఘటన జరిగినప్పుడు ఇంజూర్డ్ అయిన వాళ్ళని మేము హాస్పిటల్కి వెళ్ళి విచారించడం జరిగింది. నేరుగా చూసిన వాళ్ళని కూడా విచారించాము. సో మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా ఈ సంఘటనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళ పబ్లిక్ దగ్గర నుంచి కూడా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి కూడా అవకాశం ఇస్తాము. అలాగే ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా అంటే రాష్ట్ర స్థాయి అధికారులు, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, అందరితో కూడా కొన్ని వివరాలు అంటే కింద స్థాయి అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఒకసారి రికన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి స్టేట్ లెవెల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ రకంగా ఇంకా కొన్ని విచారణలు కూడా జరుగుతాయండి. ఒకప్పుడు ఆ గ్రామంలో కనీసం రహదారులు కూడా లేని పరిస్థితి. ఎంతో మంది నేతలను కలిసి గోడు విన్నవించుకున్నా రోడ్లతో పాటు తాగునీటి సమస్యలు పరిష్కారం కాలేదు. తమ బతుకులు ఇంతే అనుకున్న సమయంలో
ప్రస్తుత మంత్రి తెలుగుదేశం సీనియర్ నేత గింజరాపు అచ్చెన్నాయుడు ఎంట్రీ ఇచ్చారు. గ్రామాన్ని దత్తత తీసుకొని సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కనీస వసతులు లేని గ్రామంలో ప్రజల ఆర్థిక వనరులను పెంపొందించేలా కృషి చేసి బన్నువాడ ఊరి రూపురేఖలు మార్చేసిన వైనంపై ప్రత్యేక కథనం. నాడు వసతుల లేమితో జనాల ఇక్కట్లు, నేడు అడుగడుగునా కనిపిస్తోన్న అభివృద్ధి. అచ్చెన్న రాకతో తమ రాతలు మారాయంటోన్న జనం. ప్రైవేటుకు దీటుగా మారిన పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ఏర్పాటు. ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని బన్నువాడ గ్రామం పరిస్థితి. గతంలో నిత్యం సమస్యలతో కునారిల్లిన ఊరు నేడు అద్భుతంగా తయారైంది. టెక్కలికి కూతవేటు దూరంలో ఉన్న బన్నువాడకు సరైన రోడ్డు కూడా ఉండేది కాదు. 2015లో బన్నువాడ వెళ్లిన అచ్చెన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొని గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దత్తత తీసుకున్న వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు బన్నువాడ గ్రామ రూపురేఖలు మార్చాలని అనుకున్నారు. టెక్కలి నుంచి బన్నువాడ వరకు రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 7 కోట్ల నిధులు విడుదల చేయడంతో చకచకా పనులు జరిగాయి. 40 అడుగుల రహదారి, ఇరువైపులా కాలువలు నిర్మించారు. గ్రామంలోని అన్ని వీధులకు సిమెంట్ రోడ్లతో పాటు కాలువలు నిర్మించారు. నేను చిన్నపిల్లప్పుడు బట్టి చూశాను, చాలా అధ్వానంగా ఉండేది. ఇప్పుడు మాకు రోడ్లైతే, వీధులైతేమి, ఎస్సీ స్ట్రీట్ అయితేమి, మెట్ట వీధి అయితేమి, అనేకమైన ఇళ్ళు అవి మా అచ్చెన్న నాయుడు మినిస్టర్ అయిన కానుంచి మాకు అనేకమైన అభివృద్ధి అయ్యింది. అభివృద్ధి జరిగున్నది, అది అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి చేయిస్తారని మాకు ఇంకా ఆశ ఉంది. అచ్చెన్నాయుడు గారు మా గ్రామం దత్తత తీసుకున్న కానుంచి మాకు టెక్కలి నుంచి ఎస్ఆర్కేపురం వరకు, ఇంకా దిగవపేటల వరకు మనం ఇప్పుడు నడుస్తున్న రోడ్డు బ్రహ్మాండం. మా చుట్టాలు కూడా మా ఊరి మీద చెప్పుకుంటున్నారు రోడ్డు బాగుందని. అంత మాకు అభివృద్ధి చేస్తుండ్రయ్యా మా గ్రామం పట్ల. అతను కాలువలు అయితే, రోడ్డు అయితే అన్నీ కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. అతనికి మా గ్రామము మేము రుణపడి ఉన్నామయ్యా. ఎర్రనాయుడు గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయినాడు మా ఊరికి రోడ్డు సదుపాయం వేస్తారు. అతను రోడ్డు శాంక్షన్ చేసి మా ఊరికి రహదారి కల్పించినారు సార్. ఎర్రనాయుడు గారు చనిపోయిన తర్వాత అచ్చెన్నాయుడు గారు దత్తత విలేజ్గా తీసుకొని మా ఊరికి రోడ్డు వెడల్పు చేయించి మాకు రహదారి సౌకర్యం బాగా కల్పించినారు సార్. ఇంటింటికి కొళాయి ఇస్తామన్నారు. దాంట్లోనే ఎలక్షన్ వచ్చింది, గవర్నమెంట్ మారిపోయింది సార్. మాకు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు వచ్చినారు, మాకు అవుతుంది సార్. మాకు కంపల్సరిగా ఇంటింటికి కొళాయి ఇచ్చి తీరుతారు సార్ అచ్చెన్నాయుడు గారు. బన్నువాడలో అంగన్వాడీ కేంద్రం 23 ఏళ్లుగా అద్దె భవనంలోనే నడవగా అచ్చెన్న సొంత భవనం నిర్మించారు. పాఠశాల కోసం నూతన భవనాన్ని కట్టించారు. వాటర్ ట్యాంకు, సిమెంట్ రోడ్లతో పాటు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో పారిశుధ్య పనులు చేసేందుకు 2 రిక్షాలతో పాటు 3 కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు. అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. మాకు టెక్కల నుండి 3 కిలోమీటర్ల రోడ్డు కూడా డబుల్ రోడ్డు, బీటీ రోడ్డు, 33 అడుగులు బీటీ రోడ్డు వేయడం జరిగింది. ఆయన వేసిన వల్ల ఈవేళ రైతులను కూడా ఈ రోడ్డు మీద ధాన్యం ఎండబోసుకొని మేము మిల్లర్స్కి ఇచ్చుకున్న ఘనత మాకు దక్కింది. మరి ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా నేను తీర్చే బాధ్యత నాదనుకొని తెలియజేయడం జరిగింది. మరి అలాగే వాటర్ స్కీమ్ కూడా నెక్స్ట్ మనకి జేజీఎం స్కీమ్లోను కూడా పెట్టడం జరిగింది. అచ్చెన్నాయుడు గారు దత్తత తీసుకున్న తర్వాత మాకు ఫస్ట్ బిల్డింగే కట్టారు, అంగన్వాడీ బిల్డింగ్ కట్టారు. అప్పటి నుంచి పిల్లలకి, తల్లులకి ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పుడు అంగన్వాడీ బాగుంది. మొన్ననే బాత్రూమ్ వచ్చింది. అతను వచ్చిన తర్వాత మాకు ఈ 2 అయ్యేవి. ఆర్థిక వనరులు పెంపొందించడానికి అచ్చెన్నాయుడు కార్యాచరణ రూపొందించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు నడుం బిగించారు. సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకునేలా 3 కోట్లతో దాలి చెరువు రూపురేఖలను మార్చేశారు. పమిడిగాయితో పాటు కప్పరబంద చెరువులను ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి చేశారు. దీంతో తమ పొలాల్లో 2 పంటలు పండిస్తున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెక్కల వాటరే కాకుండా
మదనగోపాల సాగరం వాటరే కాకుండా మా ఊర్లో మళ్ళీ ఒక బోర్వెల్ తవ్వి ఆ వాటర్ కూడా మా గ్రామానికి ప్రతిరోజు 2 పూటలు వాటర్ ఇచ్చుకునే పరిస్థితి ఉండేది సార్. ఈ ఇంటింటికి వేస్తామని పైప్ లైన్ మా ఊరు దత్త విలేజ్ మీద ఒక కక్ష కట్టి ఆ పని ఆపేశారు సార్. ఈ విధంగా చెప్తే అది ఎందుకు మీకు మీ అందరికి చెప్పకుండా నేను ముందు శాంక్షన్ చేసాను. మరొక వారం 10 రోజుల్లో మీ ఊరు ఆ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతారని హామీ ఇచ్చారు సార్. 15 విలేజెస్ కూడా ఈరోజు సాగునీరు చేసి చెరువులన్నీ నీరు చెట్టు పనులు చేయించి ఎంతో అభివృద్ధి చేశారు సార్. మా బన్నువాడ విషయం గురించి చెప్పక్కర్లేదు. మాకు ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మాకు ఒక గౌరవం సార్. దాలి ట్యాంక్ అని ఒక చెరువు ఉన్నది, అది వేములవాడ పరిధి. దానికి ఒక 5 కోట్లు శాంక్షన్ చేసి ఆ చెరువుని అభివృద్ధి చెందడం కానీ చేయించడం కానీ చేస్తూ, అలాగే మన బరిల గ్రౌండ్లో 2600 లోడ్లు మట్టి వేసి అది డెవలప్ చేసి అభివృద్ధికి పాటుపడ్డారు. సాగునీటి వనరుల్ని బాగా డెవలప్ చేయడం వల్ల మేము ఈరోజు రెండు పంటలు పండించే పరిస్థితిలో ఉన్నాము. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా కొంత మార్పు అనేది ఈరోజు కనిపిస్తుంది. వైసీపీ హయాంలో బన్నువాడ గ్రామంలో పంచాయతీ కార్యాలయ నిర్మాణం, ఇంటింటికి తాగునీటి సదుపాయం తదితర అభివృద్ధి పనులు అటకెక్కాయి. మళ్లీ కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో తాగునీటి సదుపాయం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జనం సమస్యలు తెలిసిన నేత తమ తోడుగా ఉండటం, బన్నువాడపై ఆయనకున్న అనుబంధంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దత్తత తీసుకున్న గ్రామం రూపురేఖలు మార్చడంతో పాటు సాగునీటి వనరులు కూడా అభివృద్ధి పరిచారు. దీంతో ఇక్కడ 2 పంటలు పుష్కలంగా పండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా బన్నువాడ గ్రామం నుంచి కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించింది. బయోమెట్రిక్ నమోదుకు ఆటంకం కలిగేలా విద్యార్థుల చేతులకు మెహందీ, ఇంకు ఇతరత్రా ఉండకూడదని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను తీసుకెళ్లకూడదన్నారు. పరీక్ష సమయంలో వినియోగించే రఫ్ పేపర్లను సైతం ఇన్విజిలేటర్లకు ఇచ్చేయాలని వెల్లడించారు. అభ్యర్థులు తమతో పాటు హాల్ టికెట్, ఒరిజినల్ గుర్తింపు కార్డు, నలుపు లేదా నీలం రంగు బాల్ పాయింట్ పెన్ను తీసుకెళ్లాలని సూచించారు. ఈఏపీ సెట్కు ఇప్పటి వరకు 3.60 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఈఏపీ సెట్ ఈ నెల 19, 20 తేదీల్లో వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకునేవారు రోజుకు 2 విడతల చొప్పున పరీక్ష రాయనున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ఈ నెల 21, 24, 26, 27 తేదీల్లో మొత్తం 11 విడతల్లో నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ 2వ ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ ఈ నెల 6 నుంచి నిర్వహిస్తారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో చేరేందుకు రాయాల్సిన ఐసెట్ ఈ నెల 7న, లాసెట్ జూన్ 5న నిర్వహిస్తారు. పీజీ ఈసెట్ జూన్ 6, 7, 8 తేదీల్లో 6 విడతల్లో నిర్వహిస్తారు. దేశంలో హస్తకళా కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం ఏర్పాటు చేస్తున్న ఏక్తా మాల్ విశాఖలో నిర్మాణం కానుంది. ఈ పనులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. ఘాట్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి విశాఖలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. విశాఖ నగరానికి మరో మణిహారం సమకూరనుంది. సాగర తీరంలో రామానాయుడు స్టూడియోకి సమీపంలోని 5 ఎకరాల స్థలంలో ఈ ఏక్తా మాల్ అనేది నిర్మాణం కాబోతోంది. దీనికి సంబంధించి దాదాపు 172 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ ఏక్తా మాల్ని నిర్మిస్తారు. దీన్నే యూనిటీ బిల్డింగ్గా కూడానేమో దీనికి నామకరణం చేస్తున్నారు. ఇది 5 అంతస్తుల భవనం. ఈ భవనంలోని అన్ని రాష్ట్రాలకు, దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన వస్తువుల్ని ఇక్కడ ప్రదర్శన, అమ్మకం కోసం పెడతారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రత్యేకమైన హస్త కళాకారుల తయారు చేసిన ఉత్పత్తుల్ని ఈ భవనంలో ప్రదర్శన, అమ్మకం కోసం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 86 కోట్ల రూపాయల నిధుల్ని ఈ భవన నిర్మాణం కోసం ఇప్పటికే విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ భూమిని కేటాయించి సాగరానికి ఎదురుగా ఈ భవనం ఒక ఐకానిక్ భవనంగా దీన్ని డిజైన్లు కూడా పూర్తి స్థాయిలో ఖరారు చేయడం జరిగింది. టెండర్ పూర్తయింది. పనులు కూడా ఇప్పుడు మనం జరుగుతున్నాయి. రహదారి పనులు అయితే జరుగుతున్నాయి. 1 నేషన్, 1 స్టేట్, 1 ప్రోడక్ట్, అలాగే 1 డిస్ట్రిక్ట్, 1 ప్రోడక్ట్ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనుకున్న ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం దానికి దేశవ్యాప్తంగా ఇలాంటి ఏక్తా మాల్స్ని ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా ఇక్కడేమో ఈ పనులను ప్రారంభిస్తున్నారు. దాదాపు
12 నుంచి 18 మాసాల లోపుగానే ఈ పనులని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ సంకల్పిస్తోంది. ఇందులో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, అలాగే పైన రూఫ్ టాప్లోనేమో సాగర తీరం కనిపిస్తుంటున్నట్టుగా ఇది మొత్తం ఈ భవనం పూర్తి స్థాయిలో పర్యాటకులకి అలాగే చూపర్లని ఆకట్టుకునే విధంగా ఆ డిజైన్లు కూడా రూపొందించడం జరిగింది. ఈ భవన నిర్మాణం ద్వారా అంటే రాష్ట్రంలో హస్తకళాకారులకి మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే హస్తకళాకారులందరూ కూడాను ఇక్కడ ఒక్కొక్కరికి 600 నుంచి 1000 చదరపు అడుగుల ప్రాంగణాన్ని వాళ్ళ వస్తువుల్ని ప్రదర్శించడానికి అలాగే విక్రయించుకోవడానికి అనువుగా తీర్చిదిద్దారు. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 36 నుంచి కూడాను ఇక్కడికి ప్రత్యేకంగా 1 స్టేట్ 1 ప్రోడక్ట్ అన్న కాన్సెప్ట్ తోటేమో ఆ ఉత్పత్తులన్నీ కూడాను వచ్చి ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన వారు దుకాణాలను ఏర్పాటు చేసుకుని ప్రదర్శన రూపంలో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే పర్యాటకులకి అలాగే ఈ నగర వాసులకి కూడాను అందుబాటులో ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రధానంగా మన రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో కానీ అలాగే వివిధ చేనేత కళారూపాలు, హస్తకళారూపాలు, అలాగే బొమ్మలు ఇటువంటివన్నీ కూడాను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఇది మొత్తం దేశ సమైక్యతకు సమగ్రతకు ప్రతిరూపంగా ఒక ఏక్తా మాల్ అని దీనికి నామకరణం చేసి దీన్ని ప్రజల కోసం తీర్చిదిద్దుతున్నారు. కేవలం సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ మేరకు 2 ఆర్థిక దాడులకు ప్రణాళిక రచిస్తోంది. వాటిలో భాగంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే జాబితాలోకి పాక్ను తీసుకొచ్చేలా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. IMF నుంచి పాకిస్తాన్కు అందనున్న $7 బిలియన్ సాయంపై ఆందోళన వ్యక్తం చేయనుంది. భారత్ యత్నాలు సఫలమైతే ఇప్పటికే ఆర్థికంగా చతికిలపడిన పాక్కు శరాఘాతమే కానుంది. మరోవైపు పాక్తో ఉద్రిక్తతల కారణంగా దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్కు చెందిన 2 ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా కర్మాగారంతో పాటు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్ష బీభత్సానికి వేర్వేరు ప్రమాదాల్లో 3 చిన్నారులు సహా 5 ప్రాణాలు కోల్పోయారు. నజాఫ్గఢ్లోని కర్కారీ నహర్ గ్రామంలో ఉదయం ఒక ఇల్లు కూలి మహిళ, ఆమె 3 పిల్లలు మృతి చెందారు. భర్త గాయాలతో బయటపడ్డారు. నైరుతి ఢిల్లీలోని గ్రీన్ పార్క్ ప్రాంతంలో ఓవర్ హెడ్ వైర్ తెగిపడి విద్యుత్ ఛార్జ్ అయిన ఇనుప గేటును తాకడంతో 25 ఏళ్ల వ్యక్తి విద్యుద్ఘాతానికి గురై మరణించాడు. ఢిల్లీలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు చెట్లు విరిగిపడి అనేక వాహనాలు దెబ్బతిన్నాయి.